మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు పుట్టుకత్తనే ఉంటారు. ఇదివరకు దొంగలు ఇండ్లల్లో వాడి పైసలు నగలు దోసుకపోదురు కానీ ఇప్పుడు ఇండ్లల్లో ఎవ్వరు పైసలు బంగారం ఉంచుకుంటలేరు కాబట్టి సైబర్ మోసాలు చేస్తున్నారు. అంటే ఆన్లైన్ మోసాలు అన్నట్టు. అరే దినం జరుగుతూనే ఉన్నాయి కదా, అయినా ఎట్లా మోసం చేస్తున్నారమ్మా వీళ్ళు అని అంటారా? ఎట్లనో వార్త వస్తుంది, మీరే చూడండి. నోట్ల కట్టలు బగ్గనే చూయిస్తున్నారంటే ఏ పాటో పెద్ద మోసమే అయి ఉంటది అనుకుంటున్నారు కదా. అవు పెద్ద మోసమే చేసిండ్రు ఈ నోట్ల కట్టలను చూయించి. అవు ఒకటి కాదు రెండు కాదు, 1,80,000 రూపాయలు కాజేసిండ్రు. అసలు ముచ్చట ఏందంటే కామారెడ్డి జిల్లా బీర్కూర్లో ఉండే నర్ర గంగారం అనే అన్న బతుకు తెరువు కోసానికి హైదరాబాద్ లో ఉంటున్నాడట. ఇక సంక్రాంతి పండుగ యాళ్ళ సంతూరుకొచ్చిండట. ఇక ఆడ సోషల్ మీడియాలో పాత నాణాలు తీసుకొని 99 లక్షల రూపాయలు ఇత్తరనే యాడ్ చూసిండట. ఇంకేమున్నది, అత్యాశకు దాంట్లున్న నంబర్ ఫోన్ కొట్టి మాట్లాడిండట. 1, 5, 10, 20, 50 పైసల నాణాలతో నట్టుగా ఒక ప్రత్యేక నంబర్ ఉండేటట్టున్న 100, 200 నోట్లు కూడా తీసుకొని 99 లక్షల రూపాయలు ఇస్తామని నమ్మిచ్చిండ్రట. కాకుంటే దానికోసానికి కొంత ఖర్చు అవుతుందని చెప్పిండ్రట. ఆ ముచ్చట నమ్మి అప్పటి సంది అడిగినప్పుడల్లా తేపకిన్ని మొత్తం 1,80,000 రూపాయలు ఇచ్చిండట. అయినా ఎయిర్పోర్టుకు కారు రక్షణ సిబ్బంది కోసానికి ఇంకా 1,00,000 రూపాయలు వంపాలని అడుగుడుతోని మోసపోయినట్టు తెలుసుకొని బీర్కూర్ ఠానాల ఫిర్యాదు చేసిండట. పోలీసులు కేసు రాసుకొని విచారణ చేస్తున్నారట. మరిగా పబ్లిక్ పైసలు ఎవరికి ఉత్తగానే రావు కాబట్టి ఉత్తి పున్నానికి ఇయ్యరు. ఆశకు ఊసిగాడు చచ్చినట్టు దురాశకో యాగం కాకుండ్రి. సోషల్ మీడియాలో వచ్చే వాటిని అసలుకే నమ్మకుండ్రి. మీకేదన్నా అనుమానం అయితే దగ్గర్లున్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు పెట్టుండ్రి. అంతేగాని మీ పైసలు డబుల్ అయితాయి, మీరు లక్షాధికారులు అయితారని ఎవలో మాయమాటలు చెప్తే నమ్మకుండ్రి. సరేనా?